హిట్లర్ తన అధికారాన్ని కాపాడుకోవటానికి ఓ నియంతలా ఎదగటానికి హిట్లర్ సక్సెస్ఫుల్ పొలిటికల్ స్ట్రాటజీ ఏమిటి? నేటి కాలంలో కూడా అలాంటి స్ట్రాటజీ ఎవరైనా అమలు చేస్తున్నారా? ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. విద్య, వైద్య, వైజ్ఞానిక, ఆర్థిక, శాస్త్రీయ రంగాల ద్వారా దేశాన్ని అభివృద్ధి పరచడం చేతకానప్పుడు ఆ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి వేర్పాటువాద రాజకీయాలను నడుపుతూ ఆ దేశ ప్రజల మెదళ్లలో మతోన్మాదపు విషయాన్ని నింపేయాలి. దేశంలో మెజారిటీ వర్గ ప్రజల ఓట్లు సంపాదించటానికి మైనార్టీ ప్రజలను ఒక బూచీగా చూపుతూ వారి వల్ల మెజారిటీ ప్రజలు ప్రమాదంలో ఉన్నారంటూ వారి దృష్టిలో ఓ కల్పిత శత్రువును సృష్టించాలి. నన్ను గెలిపించి నాయకుడిగా ఎన్నుకుంటే తప్ప మైనార్టీ ప్రజల నుండి దేశాన్ని ఎవ్వరూ రక్షించలేరని ఓ కల్పిత భయాన్ని సృష్టించి మెజారిటీ ప్రజలను బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండాలి. మెజారిటీ వర్గ ప్రజల దృష్టి దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థ మీద, నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వంటి సమస్యల మీద మరలకుండా ఎంతసేపు మైనారిటీలపై ప్రతీకారాలను రెచ్చగొడుతూ వారిలో ఉన్మాదాన్ని రెచ్చగొట్టి పారేయాలి. మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే సినిమాల ద్వారా, మీడియా మాధ్యమాల ద్వారా మైనారిటీల పట్ల ద్వేషాన్ని నింపుతూ మెజారిటీ ప్రజల మెదళ్లను ట్యూన్ చేసుకుంటూ రావాలి. చివరకు మా బ్రతుకులు రోడ్డు మీద పడిపోయినా పర్లేదు, మా నాయకుడు అధికారంలో ఉంటే మాకంతే చాలన్నంతగా ప్రజల మెదళ్లను బ్రెయిన్ వాష్ చేసి పారేయాలి. ఇదే ఒకప్పుడు హిట్లర్ సక్సెస్ఫుల్ గా అమలు చేసిన పొలిటికల్ స్ట్రాటజీ. జర్మనీ పూర్తిగా నాశనమయ్యేంత వరకు పాపం జర్మన్ ప్రజలు హిట్లర్ను దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే గొప్ప సుప్రీం లీడర్ అనే భ్రమలోనే ఉండేవారు కాదు. ఆ విధంగా బ్రెయిన్ వాష్ చేయబడేవారని చెప్పాలి. నాగపాము రక్షణ కోసం పుట్టను కట్టేది చీమలే అన్నట్టు హిట్లర్ చేసే తప్పులన్నీ, నష్టాలన్నీ కప్పిపుచ్చటానికి, హిట్లర్ చెప్పే అబద్ధాలను నిజాలన్నట్లు ప్రచారం చేయటానికి వాడికంటూ స్వతహాగా గుడ్డిగా అభిమానించే అంధభక్తుల టీం కూడా ఉండేది. దేశపు మీడియాను కూడా తన కంట్రోల్లో పెట్టుకునేవాడు. చెప్పేది ఎంత పెద్ద అబద్ధమైనా దానిని పదే పదే ప్రచారం చేస్తూ ఉంటే అదే చివరకు నిజమైపోతుందన్నది హిట్లర్ వాడిన ప్రధాన స్ట్రాటజీ. హిట్లర్ నిత్యం మీరు దేశాన్ని ప్రేమించేవారైతే నాకు ఓటేయండి, నాకు ఓటు వెయ్యని వాడు దేశద్రోహి లాంటి ఎమోషనల్ డైలాగ్స్ తో ప్రజల భావోద్రేగాలను రెచ్చగొట్టేవాడు. తాను ఓ డిక్టేటర్ గా మారి ప్రజలను తన చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి ప్రజల లాజికల్ మైండ్లు పూర్తిగా నాశనం చేసి పారేశాడు. ప్రజలు చరిత్ర వల్ల, చరిత్రకారుల వల్ల ఎక్కడ తెలివైన వారిగా మారిపోతారో అన్న భయంతో నాజీ పార్టీ అఫీషియల్స్ ద్వారా 10 మే 1933న అక్షరాల 25,000 పుస్తకాలను కాల్పించేశాడు. కాల్చివేయబడ్డ ఆ పుస్తకాలన్నీ మార్క్సిజం, లిబరలిజం, ప్రజాస్వామ్యం, సైకాలజీ, వివిధ కళలపై రాయబడ్డవే. ఆ పుస్తకాలన్నీ కాల్చేయటానికి కారణం హిట్లర్ ఆ పుస్తకాలన్నిటినీ యాంటీ నేషనల్ పుస్తకాలుగా గుర్తించటమే. యూనివర్సిటీ పాఠాల ద్వారా ప్రజలు మరీ తెలివైన వారిగా మారిపోకుండా పనికొచ్చే పాఠ్యాంశాలను తొలగించేసి తమ భావజాలానికి తగ్గ సబ్జెక్టులనే నాజీ పార్టీ అఫీషియల్స్ యూనివర్సిటీ పాఠ్యాంశాలలో చేర్చేవారు. తమ భావజాలాన్ని నేర్పే అధ్యాపకులను బోధకులుగా నియమించడం జరిగేది. పైగా హిట్లర్ స్వంతగా తనకు తోచిన సైన్స్ చెప్పుకొచ్చేవాడు. విశ్వం మొత్తం ఐసితో తయారైందని చెబుతూ వరల్డ్ ఐస్ థియరీ అని పేరు పెట్టి ప్రచారం చేసేవాడు. పైగా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినందుకు హన్స్ హోర్బిర్గర్ అనే వ్యక్తికి నాజీ ప్రభుత్వం డాక్టరేట్ సైతం ప్రదానం చేయటం జరిగింది. చివరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగి జర్మనీ నష్టపోవటానికి, ఆర్థిక స్థితి దిగజారిపోవటానికి జర్మనీలో మైనారిటీలుగా బతుకుతున్న యూదులే కారణమని హిట్లర్ అంధభక్తుల సమూహం ప్రచారాలు చేసేది. నిజానికి ఆ ప్రచారం ఎంత అబద్ధమంటే మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మన్లతో కలిసి పోరాడిన వారిలో యూదులు 1,00,000కు పైగా ఉన్నారు. పైగా 12,000 మంది యూదులు ప్రాణాలు సైతం అర్పించేశారు కూడా. కానీ హిట్లర్ అంధభక్తుల టీం చేసిన అబద్ధ ప్రచారాల వల్ల అచ్చం భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొని ప్రాణాలు అర్పించేసిన ముస్లింలు మర్చిపోయినట్టే నాటి జర్మన్లు యూదుల త్యాగాలను మర్చిపోయి వారిని దేశద్రోహులుగా ముద్ర వేయటం జరిగింది. హిట్లర్ మైనారిటీలైన యూదుల వల్ల జర్మన్లు ప్రమాదంలో ఉన్నారని, వారిని తమ దేశ
దేశం నుండి తరిమి వెయ్యాలని, వారు దేశానికి ప్రమాదకారులని చూస్తూ ఊరుకుంటే వారు కొన్నాళ్లకు జర్మనీని యూదా దేశంగా మార్చేస్తారని ఫాల్స్ ప్రోపగండా చేయిస్తూ ఉండేవాడు. మీడియా సైతం అదే చూపుతూ ఉండేది. హిట్లర్ సృష్టించిన అబద్ధాలను మీడియా ద్వారా మాటి మాటికి ప్రచారం చేయటం వల్ల, ఆ అబద్ధాలని పత్రికల్లో రాయటం వల్ల సామాన్య ప్రజలు కూడా నిజమని నమ్మేసేవారు. పైగా మైనారిటీలైన యూదులు దేశానికి ప్రమాదకారులు, జర్మన్ వ్యతిరేకులు అన్నట్టు హిట్లర్ అంధభక్తుల టీం ద్వారా మీడియాలో అనేక కార్టూన్లు చిత్రీకరిస్తూ ఫాల్స్ ప్రాపగండా చేస్తూ ఉండేది. చివరకు మైనారిటీలను హింసించటం, చంపటంలో తప్పే లేదన్నంతగా తన అంధభక్తుల మెదళ్లలో హిట్లర్ ఎంతో చాకచక్యంగా విషయాన్ని నింపుకుంటూ వచ్చాడు. మైనారిటీలైన యూదుల నుండి జర్మన్లను కాపాడగలిగే ఏకైక సుప్రీం లీడర్ ఒక హిట్లరే అని అతని అంధభక్తులు నిత్యం ప్రచారం చేస్తూ ఉండేవారు. ప్రజల సెంటిమెంట్ ను క్యాష్ చేసుకోవటానికి హిట్లర్ తన ఆటోబయోగ్రఫీలో తాను చిన్నతనంలో లేబర్ పని చేసుకుని బ్రతికేవాడినని, అత్యంత పేదరికంలో పెరిగిన వాడిని రాసుకొచ్చాడు. తర్వాత కాలంలో అదంతా అబద్ధమని, అతను చిన్నతనంలో అసలు లేబర్ పనే చేయలేదని తెలిపోయింది. హిట్లర్ తన ప్రభుత్వాన్ని నడపటానికి, మీడియాను తన చెప్పు చేతల్లో ఉంచుకోవటానికి కార్పొరేట్ సంస్థలను తన కంట్రోల్లో పెట్టుకుని వారి ద్వారా పార్టీ ఫండ్ వసూలు చేసేవాడు. ఓక్స్ వేగన్, కొడాక్, ఐబిఎం, సిమెన్స్, ఫాంట్, ఫోర్డ్ లాంటి ఎన్నో కార్పొరేట్ కంపెనీలు హిట్లర్ కోసం పార్టీ ఫండ్ ఇస్తూ ఉండేవి. ఆయా కార్పొరేట్ కంపెనీల యజమానులతో హిట్లర్ గట్టి స్నేహాన్ని నడుపుతూ ఉండేవాడు. నాజీ పార్టీ యొక్క ఉన్మాద భావజాలాన్ని ప్రజల సర్వసామాన్యం చేయటానికి హిట్లర్ వాడిన ప్రధానమైన సాధనాలు మీడియా మొదటిదైతే, రెండవది సినిమా రంగం. దానికోసం తనకు కుడి భుజంగా ఉన్న జోసెఫ్ గోబెల్స్ ఆధ్వర్యంలో ఒక మంత్రిత్వ శాఖను సైతం రూపొందించాడు. దేశంలో మెజార్టీ ప్రజలను తన గుడ్డి భక్తులుగా మార్చుకొని రాజకీయ అధికారం నిలబెట్టుకోవడానికి మైనార్టీ ప్రజలను దేశ ద్రోహులుగా, దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ వారి వల్ల మెజారిటీ ప్రజల ప్రమాదంలో ఉన్నారని, ప్రజల మైనారిటీల పట్ల విద్వేషాన్ని రెచ్చగొడుతూ ప్రాపగండా సినిమాలు తీసే ఆచారాన్ని చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రారంభించింది ఎవరో కాదు, హిట్లరే. మెజారిటీ ప్రజలైన జర్మన్లలో మైనారిటీయులైన యూదుల పట్ల విద్వేషాన్ని రెచ్చగొడుతూ జర్మన్లను బ్రెయిన్ వాష్ చేయటం కోసం కల్పిత కథలను రాయించి యూదులను క్రూరులుగా, దౌర్జన్యపరులుగా చిత్రీకరిస్తూ ద ఎటర్నల్ జ్యూ, జ్యూడ్సుస్ వగైరా ప్రాపగండా సినిమాలను హిట్లర్ తీయించేవాడు. ఈ సినిమాల ద్వారా యూదులను కనీసం మనుషులన్నట్టు కూడా చూపకుండా వారి పట్ల జర్మన్ ప్రజల మెదళ్లలో విపరీతమైన విద్వేషాన్ని నింపేసేవాడు. బ్రతికినన్నాళ్లు అబద్ధాలతో మెజార్టీ ప్రజలను బ్రెయిన్ వాష్ చేస్తూ వచ్చి తన రాజకీయ అధికారాన్ని కాపాడుకుని హిట్లర్ చనిపోయినప్పటికీ ఆ స్ట్రాటజీ మట్టుకు ఇంకా అంతరించిపోలేదనే చెప్పాలి. తమ రాజకీయ అధికారాన్ని కాపాడుకోవాలనుకునే స్వార్థపరులైన రాజకీయ నాయకులు దానిని వాడుకుంటూనే ఉన్నారు. ఈ రకమైన పొలిటికల్ స్ట్రాటజీతో ప్రస్తుతం ఎవరు తన అధికారాన్ని కాపాడుకుంటూ వస్తున్నారో, తిరిగి పొందాలనుకుంటున్నారో ఆలోచన పరులకు ఆ పేరును వేరుగా చెప్పనవసరం లేదు కదా.